ఓకే అండి, రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, దాన్ని ఏదో వాల్యూ కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. ఆ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే అంటే ఒక పని చేద్దామండి, ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం. ఇది 3/y ఉంది, 4/y ఉందా, ఈక్వల్ చేసుకుందాం. దాన్ని 4తో మల్టిప్లై చేసాం, మనకి ఎంత అవుతుంది? 4తో మల్టిప్లై చేస్తే దట్ ఈస్ 8/x ప్లస్ 12/y ఈజ్ 52. దీన్ని 3తో మల్టిప్లై చేసామనుకో, అప్పుడు 3 5s 15/x మైనస్ 12/y ఈజ్ ఈక్వల్ టు -r. రెండు యాడ్ చేసామనుకో, ఈ రెండు ఎగిరిపోతాయి. దట్ ఈస్ 23/x అండి ఈజ్ ఈక్వల్ టు 46. 23 దీంట్లో 2 టైమ్స్ కదా, 1/x ఈజ్ 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు హాఫ్. నీకు తెలుసు x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? హాఫ్. x ఈజ్ ఈక్వల్ హాఫ్. రైట్. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ మొదటి దాంట్లోనే ఎక్కడో సైడ్ పెడితే y వచ్చేస్తుంది. ఇదిగో మొదటి దాంట్లో పెడదామండి. 2/x కదా, ఓకేనా? 2/x ప్లస్ 3/y, ఇదిగోండి 2/x ప్లస్ 3/y ఈజ్ 13. x అంటే 1/2 కదా, 1/2 పెడితే ఇది 4 అవుద్ది. 4 ప్లస్ 3/y ఈజ్ 13, అంటే 3/y ఈజ్ 9. 3 టైమ్స్ అండి. y ఈజ్ 1/3. అయిపోయింది. ఇప్పుడు 2x ప్లస్ 3y అంటే 2 ఇంటూ 1/2 ప్లస్ 3 ఇంటూ 1/3 అంటే దట్ ఈస్ 2 అండి. దీని వాల్యూ ఎంత అయ్యా అంటే 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి. ఈ అండ్ ఎఫ్ ఆర్ పాయింట్స్ ఆన్ సైడ్స్ పి అండ్ పిక్యూ అండ్ పిఆర్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ట్రయాంగిల్ పిక్యూఆర్ ఉందండి, దాని యొక్క 2 సైడ్స్ మీద ఇదిగోండి ఇలా ఉంది. ట్రయాంగిల్ పిక్యూఆర్ ఇలా ఉందనుకుందాం. దిస్ ఇస్ పి, క్యూ అండ్ ఆర్. అయితే దాని సైడ్స్ చూడండి, ఏదంటే పీక్యూ అండ్ పిఆర్ మీద ఉన్నాయంట 2 పాయింట్స్. ఈ అనేది పీక్యూ మీద ఉంది, ఇదిగోండి ఈ అనేది ఇక్కడ ఉంది. అలాగే ఎఫ్ అనేది పిఆర్ మీద ఇక్కడ ఉంది. అయితే వాడు అడిగింది ఏంటంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఈఎఫ్ ప్యారలల్ టు క్యూఆర్. ఈఎఫ్ అనేది క్యూఆర్కి ప్యారలల్గా ఉండాలి అంటే కింది వాటిలో ఏది ట్రూ అని అడిగాడు. మనకు తెలుసు కదా, ప్యారలల్గా ఉండాలంటే ఇదిగో ఈ రెండిటి రేషియో ఈ రెండిటి రేషియోకి, అంటే పిఈ అండ్ క్యూఈ రేషియో, అలాగే పిఎఫ్ అండ్ ఆర్ఎఫ్ రేషియో ఈక్వల్గా ఉండాలి. అవే ఇచ్చాడు చూడండి. ఈ రెండిటి రేషియో చూడండి, ఇక్కడ ఈ రెండిటి రేషియో ఎంత? దీంతో డివైడ్ చేస్తే 1.3. మరి ఈ రెండిటి రేషియో ఎంత అండి? 12 టేబుల్ దీంట్లో 3 టైమ్స్ అండ్ 2 టైమ్స్ 3/2. పాయింట్ ఎట్లాగో 2 చోట్ల ఉంది కాబట్టి తీసేసాం. 2 ఈక్వల్ కాదు కదా, దిస్ ఇస్ నాట్ యువర్ ఆన్సర్. ఇక్కడికి వచ్చామనుకోండి, ఇది అంతే 1.3. 4.8/2.4 అంటే 2 కదా, 4.8లో బై 2.4 అంటే అది 1.3, ఇది 2, ఇది కూడా కాదు. ఇక్కడికి రండి, 45/3 అంటే 4.5/3 అంటే 1.5, ఇది 36/24 అంటే పాయింట్ అక్కడ ఇక్కడ తీసానండి. 12 టేబుల్ దీంట్లో 3 టైమ్స్, దీంట్లో కూడా 2 టైమ్స్ 3/2 అంటే 1.5 కదా. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సరిపోయింది, చూసుకోండి. ఆ రెండు ఈక్వల్గా రావాలి కదా, అప్పుడే ప్యారలల్గా ఉంటుంది. సరిపోయింది కాబట్టి దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఫార్ములాస్ ఇచ్చాడు. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అండి, మధ్యమం నుండి మధ్యమ విచలనం. ఇదే కదా ఫార్ములా. సిగ్మా ఎఫ్ ఎక్స్ బార్ మైనస్ ఎక్స్ బై ఎన్ ఆర్ సిగ్మా ఎఫ్. దిస్ ఈజ్ ఓకే, రైటే. వాడు అడిగింది విచ్ ఇస్ ద రాంగ్ అన్నాడండి, చూసుకోండి. దాట్ ఈస్, ఇది రైటే. రెండోది చూడండి, వేరియన్స్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్, ఇది కరెక్టే. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, ఇది స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 ఉండాలి. సో దట్ ఈస్ ద ఆన్సర్ అండి. రాంగ్ ఇచ్చింది. అయితే రేంజ్ అనేది హైయెస్ట్ అబ్జర్వేషన్ లీస్ట్ అబ్జర్వేషన్ యొక్క ఈ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2, అది కూడా కరెక్టే.
అయితే ఇది కూడా ఫ్రాక్షన్ ఫార్మాట్లో భిన్నంగా చెప్పొచ్చు, తప్పేం కాదు. కానీ మరి అవన్నీ ఖచ్చితమైన ఫార్ములాస్ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే సో పర్సంటేజ్ని భిన్నంగా కూడా చెప్పొచ్చు కదా, అది కూడా ఓకే, మనం తప్పనడానికి లేదు నా ఉద్దేశం అయితే. సరే, ఎనీహో యాజ్ ఫర్ అవర్ ఫార్ములా దిస్ ఇస్ ద ఆన్సర్ అండి, విచ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. చూడండి ఒకసారి, ద డిగ్రీ ఆఫ్ ఏ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 4. మామూలుగా క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే స్క్వేర్ కదా, బైక్వాడ్రాటిక్ అంటే 2 స్క్వేర్లు అనమాట, అంటే 4 అంటే x⁴ అనమాట. దట్ ఈజ్ ఓకే, కరెక్టే. నీకు అడిగింది ఏంటయ్యా అంటే వాడు ద రాంగ్ వన్ అడిగాడండి. దిస్ ఇస్ ఓకే. ఏ బైనామియల్ మే హ్యావ్ ఏ డిగ్రీ 4. బైనామియల్కి డిగ్రీ 1 ఎంతైనా ఉండొచ్చు కదా, 4 అయినా 5 అయినా ఎంతైనా ఉండొచ్చు, అది ఓకే. తర్వాత చూడండి, ద డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్ ఈ 0 అన్నాడు. జీరో పాలినామియల్ యొక్క డిగ్రీ వ్యవస్థితం కాదు, దట్స్ నాట్ డిఫైన్డ్ అండి. సో కాబట్టి ఇది 0 అనేది అంటే కాన్స్టెంట్ అని 0 అనుకుంటామేమో, కాదు. దట్ ఈస్ ద ఆన్సర్. అలాగే ఇది ఒకటే పదంగా మోనామియల్ అంటే ఓన్లీ 1 టర్మ్, ఇది ఓన్లీ 1 టర్మే కదా, అది కూడా కరెక్టే. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ యొక్క డిగ్రీని దట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అండి, కానీ 0 అని ఇచ్చాడు కాబట్టి దట్ ఈస్ రాంగ్. ఓకే. A1 ఈజ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ whose side is 2a units. A1 is the area of a square whose side is 2, దాని యొక్క భుజము 2a యూనిట్స్ అంటండి. అప్పుడు A1 ఎంత అవుద్ది, సైడ్ యొక్క స్క్వేరేగా, అంటే ఎంత 4a స్క్వేర్. A1 ఈజ్ రైట్ అండి. తర్వాత చూడండి, A2 is the area of a rectangle whose dimensions are 2a and 1.5a. దాని లెంత్ ఏమో పొడవేమో 2a, ఇదేమో 1.5a. సో A2 ఎంత అయ్యా అంటే రెండింటిని మల్టిప్లై చేయాలి, అంతే కదా, పొడవు ఇంటూ వెడల్పు కదా. 2 × 1.5 అంటే 3a స్క్వేర్. అలాగే తర్వాత A3 is the area of a circle whose diameter is 2a units. ఓకే. A3 ఈజ్ ద మామూలు దాని ఫార్ములా ఏంటి, πr స్క్వేర్ కదా. r అంటే ఎంత, డయామీటర్ 2a కదా, ఒకటి RA. కాబట్టి దీని ఏరియా ఎంత అంటే πa స్క్వేర్. చూడండి, ఇప్పుడు π అంటే 3.14 ఎంత వస్తుంది కదా. ఇప్పుడు పెద్దదేది, A1 ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్. అన్నిటికంటే A1 పెద్దది. ఇదిగో ఈ 2 తప్పు. A1 తర్వాత ఏది, A1 తర్వాత ఏది, A3. సో A1 తర్వాత A3, ఆ తర్వాత A2. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్.